గ్యాస్ కష్టాలు సామాన్యులకే కాదు, అపర కుబేరుడు ఏడుకొండల వెంకన్నను కూడా తాకాయి. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఆపద మొక్కుల వాడి చెంత తిరుమలను గ్యాస్ కొరత వెంటాడుతోంది. టీటీడీకి ఎలాంటి గ్యాస్ సమస్య లేకపోయినా ప్రైవేట్ హోటళ్లకు గ్యాస్ సెగ తాకింది. 60కి పైగా హోటళ్లు, 80కి పైగా టీ స్టాళ్లు మూతపడ్డాయి. వేసవి సెలవులు సమీపిస్తున్న వేళ తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముందు మరిన్ని హోటళ్లను కూడా మూసివేస్తే భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు టీ, కాఫీలు, టిఫిన్ కోసం స్థానిక హోటళ్లు, చిన్న టీ షాపులపై ఆధారపడుతుంటారు. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడంతో వ్యాపారాలను నడపటం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపుల నిర్వాహకులకు సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాలను మూసివేస్తున్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ల కోసం గ్యాస్ గోడౌన్ల వద్ద హోటల్ నిర్వాహకులు బారులు తీరుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపుల మూసివేతతో భక్తులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. వెంకన్న దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వేసవి సెలవులు, పండగ సీజన్లలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే శ్రీవారి భక్తుల కోసం తిరుమలలో టీటీడీ నిర్వహించే నిత్యాన్నదాన కేంద్రాలతో పాటు పలు హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలిశాయి. వీటి ద్వారా భక్తులకు కావాల్సిన టిఫిన్లు, వెజిటేబుల్ రుచులు అందిస్తున్నారు. వెంగమాంబ అన్నదాన కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించే భక్తులు కాఫీలు, టీలు, టిఫిన్లు వంటి వాటి కోసం తిరుమలలోని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, టీ షాపులపై ఆధారపడుతుంటారు. అయితే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కొరత కారణంగా వీటిని మూసివేస్తూ ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. టీటీడీ వారు కానీ, అదేవిధంగా ప్రభుత్వం వారు కానీ చొరవ తీసుకుని తిరుమలకు సంబంధించినటువంటి గ్యాస్ కొరతని లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ అందుబాటులోకి తెచ్చి దాదాపు తిరుమలలో 1100 ఇల్లులు, దాదాపు ఒక 150 ఫాస్ట్ ఫుడ్లు, ఒక 130 వరకు టీ స్టాల్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కూడా చొరవ తీసుకొని ఎటువంటి కొరత లేకుండా సప్లై ఇవ్వవలసినదిగా, ఎవరికి ఏ సమస్య రాకుండా చూడాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, టీ స్టాళ్ల నిర్వాహకులు గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే అనేక హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమలలో సుమారు 60 ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, 80 టీ స్టాళ్లు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగతా హోటల్ యాజమానులు కూడా గ్యాస్ లేక వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు యజమానులు ఉదయం సేవలను నిలిపివేసి కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే టిఫిన్లు అందిస్తున్నారు. ఇప్పుడు ఇడ్లీ లాంటిది, దోశ లాంటిది ఇవ్వలేకుండా ఉన్నారు. ఉప్మానం ఒక 2-3 ఐటమ్స్గా 1-2 గ్యాసులతో పాటు అందిస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి సమస్య ఏమి లేదు, వస్తూ ఉంది. ఇంకా కొంచెం అందరికీ ఇంకా 1-2 కొంచెం పెంచితే ఆ సిలిండర్లు కొంచెం ఎక్కువ వస్తే మనకి అందరికీ అందుతాయి. ఇబ్బంది ఏం పెట్టలేదు వాళ్ళు కూడా. కొంతమంది కట్టెల పొయ్యిలు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా నడుపుతున్నారు. అయితే తిరుమలలో కట్టెల పొయ్యిలపై చేయకూడదని, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని టీటీడీ విజిలెన్స్ సిబ్బంది హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు తగినంత ఆహారం దొరక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు మూతపడడంతో అందుబాటులో ఉన్న కొద్ది హోటళ్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రంలో ఈ పరిస్థితి కొనసాగితే భక్తుల సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.